వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ ఫస్ట్ వెబ్ యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారా, బిల్డ్ చేయాలనుకుంటున్నారా? సో ఎలానో తెలియట్లేదా? సో ఈ వీడియో అయితే మీకోసమే. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ లాగా తీసుకోండి. ఏ విధంగా వెళ్ళాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ వెబ్ యాప్ని బిల్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో building the first web app can be intimidating, but it's actually easier than you might think. సో మీరు అనుకున్నంత టఫ్ ఏం కాదు, ఈజీగా వేలో కూడా చేయొచ్చు. సో మీరు ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి ఆ టఫ్ అనే దాన్ని తీసేసి, అయ్యో కష్టం అనే దాన్ని తీసేసి ఇంట్రెస్ట్ పెడితే ఈజీ. ఫస్ట్ చూసింగ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్. సో మనం ఒక లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్ అనేది చూజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఏంటి, ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి HTML, CSS, జావాస్క్రిప్ట్ సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ ఎండ్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, ఒక ఫ్రేమ్వర్క్ కావాలి. సో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి, రూబీ అండ్ రీల్స్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత పైథాన్ విత్ జాంగో కావచ్చు, పైథాన్ విత్ ఫ్లాస్క్ ఉంటుంది. తర్వాత జావాస్క్రిప్ట్ విత్ Node.js ఉంటుంది. తర్వాత జావా విత్ బూట్ స్ట్రాప్ ఉంటుంది. తర్వాత C# విత్ .NET ఫ్రేమ్వర్క్ ఉంటుంది. C++ విత్ .NET ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఈచ్ లాంగ్వేజ్కి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. తర్వాత ఈ లాంగ్వేజ్ సంబంధించి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో మనం ఒక డిసిషన్ తీసుకోవాలి. ముందే ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేది మీరు ముందే ఒక డిసిషన్ అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి డిజైనింగ్ యువర్ అప్లికేషన్. సో మనం ఏమేమి ఫంక్షనాలిటీస్, లైక్ ఒక వెబ్ యాప్ మనం చేసేటప్పుడు మనకి ఏమేమి ఇవ్వాలి, మరి దాని ఫీచర్స్ ఏమి ఇవ్వాలి, దాని యొక్క ఫంక్షనాలిటీస్ ఏమిటి, ఎలా ఉండాలి, దాని యొక్క ముందర వెబ్ లైక్ లేఅవుట్ ఎలా ఉండాలి, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, చూడడానికి ఎలా కనిపించాలి. సో ఇవన్నీ కూడా మీరు మీ డిజైన్ అనేది విజువలైజ్ చేసుకోవాలి ముందే. సో ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి క్రియేటింగ్ ద బ్యాక్ ఎండ్. సో మన బ్యాక్ ఎండ్ ఆఫ్ యువర్ వెబ్ యాప్ ఈజ్ వేర్ ఇట్స్ డాటా అండ్ లాజిక్ రీసెట్. సో మన లాజిక్ రాసింది కావచ్చు, డాటా సంబంధించి బ్యాక్ ఎండ్లో ఉంటుంది కాబట్టి. సో దిస్ ఇంక్లూడ్ థింగ్స్ లైక్ డేటాబేస్, సర్వర్ సైడ్ కోడ్ అండ్ APS. దీంట్లో ఏముంటుంది, డేటాబేస్ కావచ్చు, సర్వర్ సైడ్ కోడ్ కావచ్చు అండ్ APS ఉంటాయి. సో మనం తీసుకున్న ఫ్రేమ్వర్క్ బట్టి యూ మే బీ ఏబుల్ టు యూజ్ బిల్ట్ ఇన్ టూల్స్. కొన్ని మనం తీసుకున్న ఫ్రేమ్వర్క్ బట్టి బిల్ట్ ఇన్ టూల్స్ యూజ్ చేయొచ్చా, లేదా లైబ్రరీస్ యూజ్ చేయొచ్చా, లేకపోతే మనం ఎలా క్రియేట్ చేయాలి. సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కోడ్ రాసి స్క్రాచ్ నుంచి రాసి బిల్డ్ చేయాలనేది మీరు తీసుకున్న ఫ్రేమ్వర్క్ బట్టి ఉంటుంది. తర్వాత వచ్చేసి బిల్డింగ్ ద ఫ్రంట్ ఎండ్ అండి. సో ఫ్రంట్ ఎండ్ చెప్పాను కదా, HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది మీకు సరిపోతాయి. సో ఇంకా మీరు ఒకవేళ మీరు డిపెండింగ్ ఆన్ ది ఫ్రేమ్వర్క్ మళ్ళీ మీరు సేమ్ అండి, బిల్ట్ ఇన్ టూల్స్ యూజ్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ మళ్ళీ స్క్రాచ్ నుంచి కోడ్ రాస్తారా అనేది చూడాలి, మీ ఇష్టం అది. సో ఒకవేళ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసినాం అనుకోండి, మనం ఫస్ట్ నుంచి రాసే అవసరం ఏది కూడా అవసరం పడదు. తర్వాత వచ్చేసి చివరగా టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. సో మన వెబ్ లైక్ ఫ్రంట్ ఎండ్, లైక్ బ్యాక్ ఎండ్, తర్వాత మనం కనెక్టివిటీ అయిందనుకో డేటాబేస్, మన వెబ్ యాప్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు టెస్ట్ చేయాలి మన కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని. గ్రోత్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా టెస్ట్ చేయండి, దాని యొక్క ఇంటిగ్రేషన్ ఎలా ఉంది, ఆ రెండింటి యొక్క ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ యొక్క. సో ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ అయ్యారు, ఓకే ఈ యాప్ ఈజ్ వర్కింగ్ ఈజ్ కరెక్ట్లీ అన్నప్పుడు మీరు డిప్లాయ్ చేయొచ్చు. యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఏ వెబ్ సర్వర్ ఆర్ హోస్టింగ్ సర్వర్స్. సో మీరు డిప్లాయ్ చేసి మనం నడపవచ్చు, లైక్ ఏంటి, ఓకే. సో అప్పుడు మీరు టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ తర్వాత ఇదంతా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా సింపుల్గా చెప్పాను నేను, ఈ విధంగా స్టెప్ బై స్టెప్. సో ఈ విధంగా మీరు ఫస్ట్ వెబ్ యాప్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ మనం కేవలం 1999కే అందిస్తున్నాం. మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. డెమో లింక్ కూడా ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.